నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు మహాసభలో పాల్గొనే అర్హత లేదని రాహుల్ గాంధీకి లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధ్వజం. ఘనంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఉగాది వేడుకలు. సాంప్రదాయ సినీ సంగీత నృత్యాలతో విభిన్న కార్యక్రమాల హోరు. కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న గెజెట్ ను రద్దు చేయాలి. ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్. రైతు సంఘర్షణ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. నర్సిరెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక డీటెయిల్ చూస్తే రైతులపై ఎలాంటి అవగాహన లేని ఎంపీ రాహుల్ గాంధీకి వరంగల్లో జరిగే రైతు మహాసభలో పాల్గొనే అర్హత లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటరమణ కాలనీ, ఖైరతాబాద్ మార్కెట్, బడా గణేష్ తదితర ప్రాంతాల్లో 3,15,00,000 రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాగేందర్ కార్పొరేటర్ విజయరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి విజయరెడ్డి గారు, నేను, అదేవిధంగా వంశీ గారు, డీసీ గారు, చైతన్య గారు, డి గారు, మరి అందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రసన్న గారు అందరం ఇక్కడ స్థానికంగా విజయరెడ్డి గారి దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా వారి యొక్క రిప్రజెంటేషన్ మీద ఈరోజు వెంకటరమణ కాలనీలో ఎప్పటి నుంచో చిరకాల నుండి లాంగ్ పెండింగ్ ఒక ఇష్యూ ఉండే కమ్యూనిటీ హాల్ సంబంధించి అదేవిధంగా ఖైరతాబాద్ మార్కెట్ది కూడా అది కూడా చాలా రోడ్ అంతా కూడా అనీవెన్గా ఉండి చాలా ఇబ్బంది అవుతూ ఉండే వచ్చినటువంటి ట్రాఫిక్ కానీ ఎప్పుడన్నా డైవర్ట్ అయినప్పుడు గంటల కొద్ది ట్రాఫిక్ ఆగడం కానీ అదేవిధంగా ఇక్కడ మన వినాయక్ టెంపుల్ నుంచి గణేష్ టెంపుల్ నుండి ఈ ఏరియా కూడా మొత్తం సుమారు 45 చిలుపుతోని అంటే ఈరోజు సుమారు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అవన్నీ కూడా శాంక్షన్ అయినటువంటి వర్క్సే. విజయరెడ్డి గారు మేము రిప్రజెంటేషన్ చేసి ఇక్కడ ఖైరతాబాద్ డివిజన్లో ప్రత్యేకంగా ఖైరతాబాద్లో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అన్ని డివిజన్ల కంటే ఖైరతాబాద్ డివిజన్ ఒక ఆదర్శ డివిజన్గా చేయాలన్నటువంటి ఆలోచనతో మీ అందరికీ తెలుసు వారు కూడా నిరంతరం ప్రజల మధ్యనే ఉండి మరి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగా మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో మరి కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇప్పటికే ఖైరతాబాద్కు సంబంధించి సివరేజు అదేవిధంగా వీడీసీసీ రోడ్స్ అన్నిటి కలిపి సుమారు 9 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అంటే ఓన్లీ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. రేపు దాని మీదనే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఆ రివ్యూ మీటింగ్ మీద ఇప్పటివరకు ఏవేవి టెండర్స్ అప్రూవ్ అయిపోయినాయి, ఏవి ఇంకా పెండింగ్ ఉన్నాయనేది రేపు రివ్యూ మీటింగ్ తెలుసు. అయిన తర్వాత ఒక కోఆర్డినేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బిఎస్ మక్తాలో అన్ని రోడ్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. అదేవిధంగా సివరేజ్ డ్రింకింగ్ వాటర్ లైన్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. సివరేజ్ లైన్లు వేయకపోవడం వల్ల రోడ్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. మేము ఎప్పుడో వాళ్ళ ఫౌండేషన్ వేయమని అడుగుతూ ఉన్నారు. రోడ్ వేసిన తర్వాత మళ్ళీ రోడ్లు బ్రేక్ చేసి మళ్ళీ రోడ్ కట్ చేసి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకనే రివ్యూ మీటింగ్ రేపు పెట్టుకున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్తో. ఆ రివ్యూ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని కోఆర్డినేషన్, ఎందుకంటే 2 డిపార్ట్మెంట్ మధ్యలో ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ కోఆర్డినేషన్ మీటింగ్ రేపు పెట్టుకొని మరి వాళ్ళు టైం లైన్ పెట్టుకుంటారు ఎప్పుడు ఏం చేయాలనేది. ఆ టైం లైన్ ప్రకారంగా ఈ కార్యక్రమం తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఉగాది 2022 వేడుకలను ఘనంగా నిర్వహించింది. నవనాథ్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లండన్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న వందలాది తెలుగు కుటుంబాలు పాలు పంచుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. టీఏఎల్ కల్చర్ సెంటర్ టీసీసీ విద్యార్థులతో గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత గానం, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. టీఏఎల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, వైస్ చైర్మన్ కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికేళ్ల భరిణి తన జీవిత విశేషాలతో పాటు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్ర గెజిట్ను రద్దు చేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో చేపట్టిన కృష్ణా జలాల పరిరక్షణ యాత్ర శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చేరుకుంది. నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్, జిల్లా కోఆర్డినేటర్ పల్లె వినయ్ కుమార్, విద్యార్థి జనసమితి అధ్యక్షుడు బాబు మహాజన్, విద్యార్థి జనసమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్ యాదవ్, ఆశప్ప, కేశపాక శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహలేశ్వరం కృష్ణమ్మకు జన్మనిచ్చినది కృష్ణమ్మ దూరాల వద్ద దూరలు ఈనది దూరాల వద్ద దూరలు ఈనది పూతులు తులసి గిన్నెర స్వామి ఎత్తుకోని ఎగరేసింది ఎత్తుకోని ఎగరేసింది ఎత్తుకోని వాళ్ళు రాష్ట్రంలో మిత్రులారా ఇవాళ పత్రికల్లో మీరు చూసే ఉంటారు కృష్ణా బోర్డు సమావేశం కాబట్టి కృష్ణా బోర్డు సమావేశంలో వాళ్ళు 15 అవుట్లెట్ల శ్రీశైలంలో నాగార్జున సాగర్లో ఉన్న అవుట్లెట్లను తమకు అప్పచెప్పాలని చెప్పి కృష్ణా బోర్డు అడుగుతాము. ఇవాళ దానిపైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఆర్డీఎస్ మనకు 15.9 టీఎంసీలు రావాలి, నీళ్ళు సగం కూడా రావటం దాంట్లో మనకు రావాల్సింది. ఈ అంశంపైన కూడా కృష్ణా బోర్డు ఇప్పటి వరకు మనకు న్యాయం చేయలేకపోయింది. ఈరోజు మళ్ళీ దాన్ని చర్చించుతున్నారు. తప్పనిసరిగా ఆర్డీఎస్ విషయంలో కృష్ణా బోర్డు న్యాయం చేయాలనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత నీటి కేటాయింపుల విషయం కూడా కృష్ణా బోర్డు ఇందులో చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. 811 టీఎంసీలకు కాదు తెలంగాణకు ఇప్పటి వరకు 299 కేటాయిస్తూ ఒక తాత్కాలిక కేటాయింపు జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే గోదావరి నీళ్ళు కృష్ణకు పోతుంది. గోదావరి నీళ్ళు కృష్ణకు పోయిన తర్వాత కృష్ణా నదిలో పడితే అది ప్రత్యేకించి అక్కడ మనకు రాజమండ్రి దగ్గర నుంచి గోదావరి నీళ్ళను కృష్ణకు మళ్ళిస్తుంది. కృష్ణా నదిలోకి గోదావరి నీళ్ళు పడ్డ తర్వాత ఆ నీళ్లు అవి కృష్ణా నీళ్ళు అయితే అందులో కూడా మళ్ళీ వాటా పంచుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అందులో మనకు వాటా ఇవ్వలేదు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నలుమూలల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా బయలుదేరారు. పార్టీ సీనియర్ నాయకుడు నర్సిరెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుమారు 300 వాహనాలతో సభకు పెద్ద ఎత్తున బయలుదేరారు. తమ పెళ్లి రోజు సందర్భంగా తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ దంపతులు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రి దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
నిర్మల్ జిల్లా ముతోల్ సర్కిల్లో ఇంటర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలంగాణ సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలలో తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు ముందుగా సూచించిన విధంగా 8 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులు విద్యార్థులను 8 గంటలకి పరీక్ష కేంద్రాలలోనికి అనుమతి ఇచ్చారు. సిఐ వినోద్ ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుపతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. किसको बुझाए पीटी साहब జనగామ జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరయ్యారు. ఒకసారి చూసుకోండి, ఇది ఆన్సర్ ఒక్కడే అయ్యాలి. ఓకే. జాతీయత అనేది పవిత్రమైన భావన అని, ఆ భావనను వ్యాప్తి చేయడం గొప్ప జాతీయ కార్యక్రమని జమ్మికుంట ఎస్ఐ రామ్మోహన్ అన్నారు. జమ్మికుంటలో జరుగుతున్న నిత్య జనగణమన కార్యక్రమం హైదరాబాద్లో కూడా ప్రారంభించడానికి వెళ్లిన బృందానికి జాతీయ పతాకాన్ని ఆయన అందించారు. మల్లాడి క్రాంతి ఆధ్వర్యంలోని లీడర్స్ ఫర్ సేవా బృందం ప్రతినిధులు మధు, క్రాంతి తదితరులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక TWJF జర్నలిస్టుల బృందం ర్యాలీ బృందాన్ని సత్కరించింది.
ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా 2017 ఆగస్టు 15 అప్పుడు మా సిఐ గారు నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరి లోపల జాతీయతా భావం, సమైక్యత భావం అనేది పెంపొందించాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ జనగణమన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆగి రెండవ వందనం చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఇంకా వీలైనంత ఎక్కువగా కూడా కంటిన్యూ చేసి వేరే వేరే పట్టణాలలో కూడా కొనసాగించాలని చెప్పి ఆశిస్తున్నాను. చరిత్ర సృష్టించి దేశ చరిత్రలోనే, ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు సార్ చెప్పినట్టు 2017 నుంచి జాతీయ జెండా నిత్యం జనగణమన పాడుతూ ఒక స్ఫూర్తి నింపుతున్నారు. ఆ స్ఫూర్తితోటి మేము కూడా ఇక్కడికి వచ్చి మా నల్లకుంటలో ఈ రోజువారీ నిత్య జనగణమనని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి జెండాని స్ఫూర్తిగా ఇక్కడి నుంచి జెండాని తీసుకుపోతున్నాము. అక్కడ రేపటి నుంచి మేము జాతీయ గీతాన్ని రోజువారీ ప్రారంభిస్తాము. దీనికి మీ అందరికీ, అంటే సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసులందరికీ, రాజేశ్వరయ్య గారికి, మిగతా అవోప సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జమ్మికుంట ప్రజలకు కూడా. ఎందుకు అంటే ఇదొక స్పెషల్ ఈవెంట్. ఈ ఈవెంట్ ద్వారా మాకు స్ఫూర్తి నుంచి మాతో కూడా ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వరంగల్ రైతు సంఘర్షణ సదస్సుకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు. జువ్వడి నరసింగారావు ఆధ్వర్యంలో మెట్పల్లి మండల స్థాయి కాంగ్రెస్ శ్రేణులు వెళ్లారు. కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జట్టి లింగం, మండల అధ్యక్షుడు అంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా రైతులు, మన తెలంగాణ ప్రాంతంలో 80% మంది రైతులు దీని మీద రైతాంగం మీద ఆధారపడి బతికే వాళ్ళు 80% మంది ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రైతులకు అన్యాయం జరుగుతుంది, మరి గిట్టుబాటు ధరలు రావడం లేదు, చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి రైతుల ఘోష వినటందుకు మరి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రైతులకు ఏం చేస్తామన్న చెప్పేటందుకు సందేశం ఇచ్చేటందుకు మరి మా పెద్ద నాయకుడు, మాజీ ప్రధానమంత్రి గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు వరంగల్ రావడం జరుగుతూ ఉన్నది. మరి చాలా రోజుల తర్వాత దాదాపు ఒక 10 లక్షల మందితోటి తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద ఎక్కడ చెప్పిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కాళేశ్వరం అని చెప్పి 1 కోటి ఎకరాలకు సాగు అని మరి అందరూ కూడా పంట మార్పిడి చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలలో అందరూ కూడా వరి వేసుకుంటే, మరి వరి వేసుకుంటే ఉరి అని మొన్న చెప్పి చాలామంది మీరు వరి వేసుకుంటే మేము వరి కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని చెప్పుట్లా దాదాపు 50% మంది భూములు బీడుగా పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రైతు బంధు ఎవరికి అవసరం లేదు. రైతులందరూ చెప్తా ఉన్నారు మాకు రైతు బంధు అవసరం లేదు, మాకు కావాల్సింది మద్దతు ధర, మీరు మద్దతు ధర ఇవ్వండి. మరి మీరు ఎట్లా చెప్పినారు? అప్పుడేమో మేము కొనమంటే వరి వేసుకుంటే ఉరి అంటది, మరి ఇవాళ రైతులకు మీరు ఏం సమాధానం చెప్తా ఉన్నారు? ఇవాళ ఎక్కడ చూసిన ధరణిలో రైతుల భూములన్నీ మాయమైపోతా ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి ప్రారంభించారు. డింజిత, కొత్తపల్లి, మన్నాపూర్, ఎక్కమేడ్, వీరారం, కొమ్మూరు గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ అధ్యక్షుడు బి జగదీష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలి షాప్లో చూస్తారా? చూడు
టెంకాయలు గొడవలు రారే ఇంకా ఇంటికి పోతాయి ఊళ్ళకెళ్ళి పెట్టుకుంటా వెంకటే అటెందరు ఇక్కడ ఒకసారి మీనోకి రాసిస్తాం తీసుకో పైసలు కదా వీడియోనా ఫోటో రెండు అన్ని వీడియోలు తీస్తా కానీ ఒక్క వీడియో గ్రూప్లో లేవా సర్పంచ్ సార్ గ్రూప్లో ఉన్నావు కదా గ్రూప్లో ఉన్నాం కానీ గ్రూప్లో పెడతాను సర్పంచ్ సార్ ఒక్కటే వస్తుంది అన్ని రావు ఏదన్నా ఒకటి వస్తుంది అన్ని వీడియోలు తీస్తా కానీ ఒక్క వీడియో గ్రూప్లో లేవా సర్పంచ్ సార్ గ్రూప్లో ఉన్నావు కదా గ్రూప్లో ఉన్నాం కానీ గ్రూప్లో పెడతాను సర్పంచ్ సార్ ఒక్కటే వస్తుంది అన్ని రావు ఏదన్నా ఒకటి వస్తుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు మహాసభలో పాల్గొనే అర్హత లేదని రాహుల్ గాంధీకి లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధ్వజం. ఘనంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఉగాది వేడుకలు. సాంప్రదాయ సినీ సంగీత నృత్యాలతో విభిన్న కార్యక్రమాల హోరు. కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న గెజెట్ను రద్దు చేయాలి. ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్. రైతు సంఘర్షణ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. నర్సిరెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం.